Hey friends, the great technology AWS cloud technology. It has more than 200 services. Till 53 we completed successfully. 53 service successfully completed. 54, 55, 56 చూద్దాం. Service number 54 IoT core. 55 outposts. 56 wavelength. 55 outposts. 54 IoT core అనగానే కీవర్డ్ కనెక్టెడ్ డివైజెస్. IoT core అనగానే కనెక్టెడ్ డివైజెస్. కీవర్డ్ ఏంటండి? కనెక్టెడ్ డివైజెస్ అంటే ఒక డివైస్ని ఇంకొక డివైస్కి కనెక్ట్ చేస్తుంది. అంటే బిలియన్స్ ఆఫ్ డివైజెస్కి సపోర్ట్ చేస్తుంది. బిలియన్స్ ఆఫ్ డివైజెస్కి సపోర్ట్ చేస్తుంది అంటే ట్రిలియన్స్ ఆఫ్ మెసేజెస్కి సపోర్ట్ చేస్తుంది. అర్థమవుతుంది కదా? అది సో అంటే అన్నిటికీ సపోర్ట్ చేస్తుంది. లాంబ్డా, S3, డైనమోడిబి ఒకదానికొకటి కనెక్షన్ అనమాట. చూద్దాం. AWS IoT core ఈజ్ ఏ మేనేజ్డ్ క్లౌడ్ సర్వీస్ దట్ లెట్స్ connected devices interact with cloud applications and other devices securely. Connected devices. AWS IoT core is a managed cloud service that lets connected devices interact with cloud applications and other devices securely. ఈ devices interact with applications other devices కూడా. అంటే it supports billions of devices అలాగే trillions of messages. It support for trillions of messages, processing and rounding them reliably. Devices can connect using standard protocols like devices ని కనెక్ట్ చేయాలంటే ఈ ప్రోటోకాల్స్ యూజ్ చేస్తాం. 3 ప్రోటోకాల్స్ అదేంటి? MQTT, HTTP, వెబ్ సాకెట్స్. HTTP ప్రోటోకాల్ మనం విన్నాం, వెబ్ సాకెట్స్ ప్రోటోకాల్ కూడా విన్నాం. MQTT వన్ మోర్ న్యూ ప్రోటోకాల్. అంటే డివైజెస్ కనెక్టెడ్ యూజింగ్ స్టాండర్డ్ ప్రోటోకాల్స్ లైక్ MQTT, HTTP, వెబ్ సాకెట్స్. నెక్స్ట్ ఇట్ ఇంటిగ్రేట్స్ విత్ అదర్ AWS సర్వీసెస్. అంటే మనం చెప్పుకున్నాం ప్రతి సర్వీస్ కూడా ఇంటిగ్రేట్ విత్ అదర్ సర్వీసెస్. అలాగ లేకపోతే సెక్యూరిటీ ఉండదు, సర్వీసెస్ ఉండవు. సో అలాగా ప్రతి సర్వీస్ను కూడా ఏ విధంగా చేశారంటే ఇంకొక సర్వీస్కి ఇంటిగ్రేట్ అయ్యే విధంగా ప్రిపేర్ చేశారు. సో ఇది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కామన్ పాయింట్స్ మనీ. ఇట్ ఇంటిగ్రేట్స్ విత్ అదర్ AWS సర్వీసెస్ లైక్ లాంబ్డా, S3, డైనమోడిబి ఫర్ ఆటోమేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్. లాంబ్డా సర్వర్లెస్ అని చెప్పుకున్నాం. లాంబ్డా అనగానే సర్వర్లెస్. S3 అంటే బెస్ట్ స్టోరేజ్ అనుకున్నాం. డైనమోడిబి కూడా రిలేషనల్ డేటాబేస్. ఇట్ ఈస్ స్పెషల్లీ డిజైన్డ్ ఫర్ అప్లికేషన్స్. డైనమోడిబి స్పెషల్లీ డిజైన్డ్ ఫర్ అప్లికేషన్స్. ఇవన్నీ చెప్పుకున్నాం. ఫర్ ఆటోమేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్. AWS IoT core includes features like device shadows, rules engines and authentication with fine-grained access control. యాక్సెస్ కంట్రోల్ ఎంతవరకు లిమిట్ ఉంటుందో అంతవరకే యాక్సెస్ చేయగలం. AWS IoT core includes features like device shadows, rules engine and authentication with fine-grained access control. Authentication అంటే లిమిటెడ్ యాక్సెస్. ఎవరికి ఎప్పుడు ఏ పర్మిషన్స్ ఇవ్వాలి, ఎవరికి ఎప్పుడు ఎంతవరకు యాక్సెస్ ఇవ్వాలి, దట్ ఈస్ కాల్డ్ యాక్సెస్ కంట్రోల్, దట్ ఈస్ కాల్డ్ ఆథెంటికేషన్ అంటారు. సో IoT కోర్ అనగానే మనకి కనెక్టెడ్ డివైజెస్ కీవర్డ్ గుర్తొచ్చారు. IoT కోర్ కనెక్టెడ్ డివైజెస్ అంతే. సో ఇట్ సపోర్ట్స్ ఫర్ బిలియన్స్ ఆఫ్ డివైజెస్, ట్రిలియన్స్ ఆఫ్ మెసేజెస్. ఈ డివైజెస్ని ఏ విధంగా కనెక్ట్ చేస్తాం? యూజింగ్ సమ్ ప్రోటోకాల్స్. ఆ ప్రోటోకాల్స్ ఏమేమనుకున్నాం? MQTT, HTTP, వెబ్ సాకెట్స్. అలాగే ఇటు ఇంటిగ్రేట్ విత్ లాంబ్డా, S3, డైనమోడిబి వీటితో ఇంటిగ్రేట్ చేసి ఉంటుంది. బస్ ఆల్రెడీ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. లైక్, షేర్స్. నెక్స్ట్ 55 అవుట్పోస్ట్స్ అనగానే మనకి కీవర్డ్ ఒకటి గుర్తు రావాలి. Outposts bring AWS environment to required location.
టు ఎనీ లొకేషన్ ఆర్ రిక్వైర్డ్ లొకేషన్ విర్చువల్లీ. ఇదంతా విర్చువల్లేనండి, ఫిజికల్ ఏం కాదు. కొన్ని డివైజెస్ ఇలాంటివి మాత్రమే ఫిజికల్, కానీ రిమైనింగ్ అంతా విర్చువల్. సో అవుట్ పోస్ట్ ఏమనుకున్నాం, బ్రింగ్ ఏడబ్ల్యూఎస్ ఎన్విరాన్మెంట్ టు ఎనీ లొకేషన్ విర్చువల్లీ ఆర్ బ్రింగ్ ఏడబ్ల్యూఎస్ ఎన్విరాన్మెంట్ టు ఎనీ లొకేషన్ విర్చువల్లీ, రిక్వైర్డ్ లొకేషన్ ఆర్ ఎనీ లొకేషన్. ఏడబ్ల్యూఎస్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి, ఏమేమి తేవాలి, బ్రింగ్ ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్, బ్రింగ్స్ నేటివ్ ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, టూల్స్ అన్నీ. ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, టూల్స్ అన్నీ కూడాను. చూద్దాం డెఫినేషన్. ఏడబ్ల్యూఎస్ అవుట్ పోస్ట్ బ్రింగ్స్ నేటివ్ ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, టూల్స్ టు విర్చువల్లీ అట్ ఎనీ ప్రెమైజెస్ లొకేషన్. దాన్నే కీవర్డ్ బ్రింగ్ ఏడబ్ల్యూఎస్ ఎన్విరాన్మెంట్ టు ఎనీ లొకేషన్. ఎన్విరాన్మెంట్ అంటే ఏమేమి వస్తాయి మనకి, సర్వీసెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, టూల్స్. సర్వీసెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, టూల్స్ కూడా. సర్వీసెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, టూల్స్ కూడా. ఇట్ అలౌస్ యూ టు రన్ అప్లికేషన్స్ విత్ లో లేటెన్సీ ఆర్ లోకల్ డేటా ప్రాసెసింగ్ నీడ్స్. అవుట్ పోస్ట్స్ యూజ్ ద సేమ్ ఏపీఐస్, కంట్రోల్ ప్లేన్ అండ్ టూల్స్ as in the AWS cloud. It supports services like EC2, EBS, RDS. EC2 అంటే బెస్ట్ ఇన్స్టాన్స్ కంప్యూట్ అంటాం. EBS అంటే ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్, RDS అంటే బెస్ట్ రిలేషనల్ డేటాబేస్. ఇట్ సపోర్ట్స్ సర్వీసెస్ లైక్ EC2, EBS, RDS. ఐడిల్ ఫర్ హైబ్రిడ్ క్లౌడ్ సెటప్స్, ఎన్జూరింగ్ కన్సిస్టెంట్ ఆపరేషన్స్ అక్రాస్ ఎన్విరాన్మెంట్స్. అవుట్ పోస్ట్ అనగానే బ్రింగ్స్ సర్వీసెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, టూల్స్ విర్చువల్లీ టు రిక్వైర్డ్ లొకేషన్. అయిపోయింది బాస్, 1కి 10 సార్లు చెప్పాం. యూ మే ఫీల్ బోర్. 56 సర్వీస్ నెంబర్ 56 ఏంటి, వేవ్ లెంత్. ఇది కూడా ఏం చేస్తుందంటే, వేవ్ లెంత్ బ్రింగ్ ఏడబ్ల్యూఎస్ కంప్యూట్ అండ్ స్టోరేజ్ సర్వీసెస్ టు ద ఎడ్జ్ ఆఫ్ 5G నెట్వర్క్. టు ద ఎడ్జ్ ఆఫ్ 5G నెట్వర్క్ అంటే ఏడబ్ల్యూఎస్ కంప్యూట్ని తెస్తుంది, స్టోరేజ్ సర్వీసెస్ని కూడా తెస్తుంది. టు ద ఎడ్జ్ ఆఫ్ 5G నెట్వర్క్స్ అంటే ఇక్కడ కంప్యూట్ని తెస్తుందంటే ఇట్ ఈజ్ మస్ట్ ఫెమిలియర్ విత్ EC2, బెస్ట్ కంప్యూట్ EC2 అనుకున్నాం కదా. అలాగే స్టోరేజ్ సర్వీస్ అంటే EBS, ఇక్కడ EBS. ఇది AWS మొత్తం చెప్పుకుందాం. AWS వేవ్ లెంత్ బ్రింగ్స్ AWS కంప్యూట్ అండ్ స్టోరేజ్ సర్వీస్ టు ద ఎడ్జ్ ఆఫ్ 5G నెట్వర్క్స్. కంప్యూట్ని, స్టోరేజ్ని 5G నెట్వర్క్కి తెస్తుంది. వేవ్ లెంత్ జోన్స్ ఆర్ డిప్లాయిడ్ అట్ టెలికామ్ ప్రొవైడర్స్ 5G ఎడ్జ్ లొకేషన్స్. 4G, 5G ఇవన్నీ టెలికామ్కి సంబంధించినవే కదండి. రిలయన్స్, ఎయిర్టెల్ మనకి టెలికామ్ ప్రొవైడర్స్ అంతే. వేవ్ లెంత్ జోన్స్ ఆర్ డిప్లాయిడ్ అట్ టెలికామ్ ప్రొవైడర్స్ 5G ఎడ్జ్ లొకేషన్స్. ఇట్ హెల్ప్ రెడ్యూస్ ది రౌండ్ ట్రిప్ టైమ్ టు ద ఇంటర్నెట్, ఇంప్రూవింగ్ పెర్ఫార్మెన్స్ ఫర్ మొబైల్. ఇప్పుడంతా అదే కదా, ఇంటర్నెట్, మొబైల్. ఈ వేవ్ లెంత్ దేనికి సంబంధించింది, ఇంటర్నెట్, మొబైల్ సంబంధించింది. అంటే వాటి యొక్క పెర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అవుతుంది, ఇంప్రూవింగ్ పెర్ఫార్మెన్స్ ఫర్ మొబైల్. It helps reduce the round trip time to the internet, to improving performance for mobile. అంటే ఫాస్టర్ అర్థం. ఆ ఫాస్ట్ని దీన్ని ఫాస్ట్ అనే చెప్పడాన్ని వీడు మొత్తం 2 lines ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇట్ ఎనాబుల్స్ అల్ట్రా లో లేటెన్సీ అప్లికేషన్స్ లైక్ AR, VR, గేమింగ్ అండ్ రియల్ టైమ్ వీడియో అనాలిటిక్స్. ఇట్ ఎనాబుల్స్ అల్ట్రా లో లేటెన్సీ అప్లికేషన్స్ లైక్ AR, VR, గేమింగ్ అండ్ రియల్ టైమ్ వీడియో అనాలిటిక్స్. డెవలపర్స్ కెన్ యూజ్ ఫెమిలియర్ AWS సర్వీసెస్ లైక్ EC2 and EBS with these zones. Developers can use familiar AWS services like EC2 and EBS with these zones. Wavelength successfully completed. Like, share, subscribe. Thank you. So next 57 green grass గురించి చెప్పుకుందాం నెక్స్ట్ వీడియోలో.